ఆచి చికెన్ మసాలా. ఎస్ఐఆర్ తో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు మతం రంగు పులిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మతం ఓట్లను కేంద్ర ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుందని సీఎం మాట్లాడారని, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రెచ్చగొట్టే విధంగా మాట్లాడమేంటని మండిపడ్డారు కిషన్ రెడ్డి. రాజకీయపరమైనటువంటి ప్రకటనలు పరిమితం కాకండి. ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. బీజేపీ మీద ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఇది ఎస్ఐఆర్ దేశంలో మొదటిసారి జరగడం లేదు. కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది అనేక సార్లు. కాంగ్రెస్ హయాంలో అనేక సార్లు జరిగింది. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు విదేశాల నుంచి అక్రమంగా ఎవడైనా హైదరాబాద్ లో రోయింగ్యా వాడు ఉంటే, అక్రమంగా బంగ్లాదేశ్ వాడు ఉంటే ఖచ్చితంగా ఓటు తీయాలా. నేను ఇప్పుడు చెప్తున్నాను బాజా. ఎవరైనా రోహింగ్యాలు గాని బంగ్లాదేశ్ వాడు గాని ఈ దేశ భారతీయుడు కానటువంటి వాడు ఎవడైనా ఉంటే ఒక్కొక్క ఓటు వెతికి తీయాలని అధికారులను కోరుతాను. అధికారులకు పూర్తి అండగా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్త ఏజెంట్ గా మా బిఏలో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూడా అడుగుతాను, ఎందుకు ఈరోజు బంగ్లాదేశ్ లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే బాధ ఎందుకు అడుగుతా ఉన్నాను. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ అడుగుతా ఉన్నాను. విదేశీల ఓట్లు తొలగిస్తే రాహుల్ గాంధీకి ఎందుకు నొప్పి అని అడుగుతా ఉన్నాను. మీ బూత్ లెవెల్ ఏజెంట్ ఎందుకు పెట్టగలేకపోతున్నారు మీరు? ఎందుకు బూత్ లెవెల్ ఆఫీసర్ తోటి వెంటనే తిరగాలగా బస్సులకు వచ్చినప్పుడు మీకు హక్కు ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్. అన్ని రాజకీయ పార్టీలకు హక్కు ఇచ్చింది. ప్రతి ఓటరు తీయాలా వద్దా ప్రశ్నించేటువంటి అధికారము, సలహా ఇచ్చేటువంటి అధికారము, తొలగిస్తే అక్రమంగా బూత్ లెవెల్ ఆఫీసర్ తొలగిస్తే అడ్డుకునేటువంటి అధికారము బిఎల్ఏకు ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ ఎవ్రీ బూత్ లెవెల్. అంతే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి ప్రక్రియను అడ్డుకునేటువంటి ప్రయత్నము, ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించేటువంటి ప్రయత్నం, ఇది బెదిరిస్తున్నాడు ఆయన. రాజకీయపరమైనటువంటి ప్రకటనలు పరిమితం కాకండి.